హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు బ్యాచిలర్స్ కోసం, బిగినర్స్ కోసం ఈజీగా మటన్ కర్రీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో చిటికలో వండుకోవడం ఎలాగో నేర్పిస్తానండి. ఇది కేవలం 15 మినిట్స్లో అయిపోతుందండి. సో లెట్ స్టార్ట్. ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. అది బాగా వేడయ్యాక దాంట్లోనే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇక్కడ పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుందన్నమాట. దాంట్లోనే ఎప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని, స్పైసెస్ కూడా వేసుకుని, దాంట్లో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇలాగే చికెన్ కూడా మీరు ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చండి. కానీ చికెన్కి అయితే ఒక 3 విజిల్స్ సరిపోతాయి. కానీ మటన్కి మాత్రం మనం 8 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కేజీ మటన్ తీసుకుంటున్నానండి. ఇదంతా కూడా మనం వేసేసుకుని దీంట్లో వెంటనే వాటర్ వేసుకోవద్దండి. ఇది ఇలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని పెట్టుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. కానీ బాగా కుక్ అయిపోతే చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కాకుండా వెంటనే వాటర్ పోస్తే ఏమవుతుందంటే అది కూరలో బాగా పేస్ట్లా అయిపోతుందన్నమాట. సో ఇదొక టిప్ మీకు. సో దీంట్లో మనం టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. టొమాటోస్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చండి. సో ఇప్పుడు నేను కేజీ మటన్కి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా స్పైసీ తినే వాళ్ళంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో తగినంత వాటర్ పోసుకుందామండి. వాటర్ ఎంతవరకు పోసుకోవాలంటే ముక్కలు కవర్ అయ్యేదాకా వేసుకుంటే చాలండి. ఎందుకంటే కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అదే ఇలాగ సేమ్ ప్రాసెస్ మీ విడిగా వండుకుంటే కొంచెం ఎక్కువ వాటరే 1 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి వాటర్ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 8 విజిల్స్ దాకా ఉంచుకుంటే మన టేస్టీ యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైనా మటన్ ఇష్టం ఉన్న వాళ్ళు కర్రీ చేసుకోలేకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ ఉంచి మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి. ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు వండలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి.